రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విచ్చలవిడిగా వీళ్ళు రెడ్ బుక్ అని చెప్పుకున్నటువంటి అడ్డగోలుగా చేస్తున్నటువంటి అన్యాయాల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని రక్షించడానికి వచ్చారా లేదా భక్షించడానికి వచ్చారా? ఉన్నటువంటి కూటమి నాయకులతో కూడా ఆడబిడ్డలు ఇవాళ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు. శాంతి భద్రతలు చాలా బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి అని చెప్పేసి ఇవాళ అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధాలు ఆడుతున్నటువంటి హోంమంత్రి అనిత గారు ఇవాళ నేను ఆశ్చర్యపోతున్నటువంటి విషయం ఏంటి అని అంటే, ఏ రోజు ఆడబిడ్డకు అన్యాయం జరిగినా, ఒక మైనర్ బాలిక మీద రేపు జరిగినా, అడ్డగోలుగా ఆడబిడ్డల మీద వాళ్ళ నాయకులు కూడా భక్షించుకొని తింటున్నా కూడా ఆవిడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టదు. కానీ ఇవాళ హెరిటేజ్ కోసం ఆవిడ ఎంత తాపత్రపడుతున్నారో, ఎంత ప్రేమ ఆమెకి హెరిటేజ్ మీద చూస్తుంటే నాకు ఒకటే అడగాలనిపిస్తుంది. అనిత గారు, మీరు ఈ రాష్ట్రానికి మంత్ర లేకపోతే హెరిటేజ్కి మంత్ర అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కూడా వచ్చింది డౌట్. ఎందుకు ఆ హెరిటేజ్కి సంబంధించిన సిఇఓలో, సిఎఫ్ఓలో, మేనేజర్లో ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుంటారు కదా, నీకెందుకు అంత ఆరాటం? ఎందుకంత ఆరాట పడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లా. ఇదే కన్సర్న్ ఒక 5% కన్సర్న్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డల మీద ఉండాలి కదా, లేదే. రీసెంట్గానే అసెంబ్లీ సాక్షిగా శాంతి భద్రతలు ఉన్నాయి, గాంజాయి ఒక కేసు కూడా లేదు అని చెప్పారు. మరి నిన్న మదనపల్లిలో ఒక మైనర్ బాలిక మీద రేప్ చేసి డ్రమ్ములో ఎందుకు పెట్టారు? పెట్టిన ఆ ఇడియట్ ఎవడు? వాడు దేనివల్ల అగత్యం చేశాడో చెప్పాలి కదా. మళ్ళీ నువ్వే ప్రెస్ మీదకు వచ్చి గాంజాయి మత్తులో చేశాడని చెప్పి చెప్తున్నావు. అంటే నీ మాటలకి నీవే విలువ లేకుండా ఇవాళ మాట్లాడుతున్నటువంటి విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు గమనించలేదని అని అనుకుంటున్నారా? అంత బాధపడుతున్నటువంటి అనిత గారిని అడుగుతున్నాను, హెరిటేజ్ ప్రోడక్ట్లు ఏమన్నా మీ ఇంట్లో వాడుతున్నారా? మీరు కానీ పాప చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, మీరు మాత్రం వాడరు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వాడాలి. సరే, క్రైమ్ రేట్లు అసలు లేవు, శాంతి భద్రతలు భద్రంగా ఉన్నాయని చెప్తున్నటువంటి అనిత గారికి నేను మీ పోలీస్ డిపార్ట్మెంట్లో వెబ్సైట్లోకి వెళ్తే చెక్ చేస్తే అందరికీ వస్తాయి. ఇదేమి మీలాగా కళ్ళబొల్లిగా చెప్పేటువంటి లెక్కలు కాదు. ఈ లెక్కల ప్రకారం చూస్తే గత సంవత్సరంలో 188,278 క్రైమ్స్ జరిగాయి. ఈ సంవత్సరం ఇంకా 2 నెలలే కూడా కాలేదు, అప్పుడే 23,437 క్రైమ్స్. మరి శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో ఉన్నట్ట లేనట్ట అనేది అనిత గారు చెప్పాలి. అదే కాకుండా డిఫరెంట్ అంటే రాబరీ కానీ, మర్డర్లు కానీ, కిడ్నాపులు కానీ, రేపులు కానీ, అటెంప్ట్ టు మర్డర్లు కానీ, ఇలా చిట్టా మొత్తం లెక్కలన్నీ తీస్తే గత సంవత్సరంలో 16,338 లెక్కలు చెప్తున్నాను ఇవి. ఈ ఇయర్ చూస్తే 13,040. రేపులు ఒకసారి చూద్దాం. పాపం శాంతి భద్రతలు ఉన్నటువంటి అనిత గారు రేపులు గత సంవత్సరంలో 212, ఈ సంవత్సరం ఈ 2 నెలల కాలంలోనే 137, లాస్ట్ మంత్ 42, ఈ మంత్ 65. ఇప్పుడు చెప్పాలా అనిత గారు, శాంతి భద్రతలు రాష్ట్రంలో ఉన్నాయా లేవా? ఈ పదవులు తీసుకున్నందుకు నువ్వు ఈ పదవికి న్యాయం చేస్తున్నావా లేదా? ఇన్ని అగత్యాలు జరుగుతుంటే మనం మాత్రం ఆడియో ఫంక్షన్లలో, సినిమా ఫంక్షన్లలో కూర్చొని చప్పట్లు కొడుతూ ఆహ్లాదపడిపోతున్నావు. ఎందుకంటే రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలతోటి, ఆడబిడ్డల యొక్క మానాలతోటి, ప్రాణాలతోటి నీకు పనిలే. మీ ఖజానాలు, మీ దుడ్లు నిండుతున్నాయి కాబట్టి మీరు సంబరపడిపోతున్నారు. మరి లెక్కలు చెప్పాలి కదా. ఇవేమేం దొంగ లెక్కలు కాదు. వెబ్సైట్లోకి వెళ్తే అట్లీస్ట్ ఈ వెబ్సైట్లో పెట్టారన్న విషయం తెలుసో తెలీదో మీకు, నాకు తెలియదు. కానీ సో ఇవాళ అడుగుతున్నాను,
నువ్వు ఎవడివి జగన్ అని చెప్పేసి అడ్డగోలుగా అధికారం మదంతో నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు, ఒక ఎక్స్ సీఎం అనే రెస్పెక్ట్ లేకుండా. అని మేము తిరిగి మాట్లాడగలం, మేము తిరిగి అనగలం, కానీ మా చదువు, మా సంస్కారం, మా పార్టీ విధి విధానాలు అడ్డొస్తున్నాయి. జర జాగ్రత్త హోంమంత్రి గారు. ఒక ఎక్స్ సీఎంని మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, లేదంటే ఇక్కడ 1,32,00,000 మంది మనోభావాల్ని మీరు దెబ్బతీస్తారు. అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు, పోక్ చేయడం ఎందుకు, మళ్ళీ ఒక మాట అనిపించుకోవడం ఎందుకు? రీసెంట్గానే చూశాను. అంటే అసలు మీకు ఎట్ట మరి హోంమంత్రి పదవి ఇచ్చారో, మరి ఎందుకు ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ బెంగళూరు అంకులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఫేస్బుక్లో పెట్టావు. ఎంత నిసిగ్గుగా! నువ్వు ఒక ఆడబిడ్డ మీద రేప్ జరిగిన రోజో, మైనర్ బాలికని చంపేసిన రోజో, డ్రమ్ములో పెట్టిన రోజో, లేకపోతే మీ ఉన్మాదులు 14 మంది టీడీపీ నాయకులు మార్చి ఒక బిడ్డని రేప్ చేసిన రోజో నువ్వు ట్వీట్గానో ఫేస్బుక్లో మెసేజ్ పెడితే నేను కూడా నిన్ను హర్షించేది. కానీ ఎంత సిగ్గుమాలిన విధంగా నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ట్వీట్ పెట్టి మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియా, మా సోషల్ మీడియా నిన్ను ఏకి పడేస్తే మళ్ళీ ఆ ట్వీట్ డిలీట్ చేశాం. సో ఇది నీ పరిస్థితి. నీకు అవసరం అనుకున్న వాళ్ళకి పేరోళ్ళు వస్తాయి, నీకు అవసరం అన్న వాళ్ళకి ఖజానాలు నిండుతాయి, నీకు అవసరం అనుకున్న వాళ్ళకి నీ పిఏలైనా తప్పు చేసినా కూడా అడ్డు లేదు, అదుపు లేదు, లెక్కలు లేవు, జమా లేవు. మరి ఫస్ట్ పిఏని ఏదో చేసాడని అరెస్ట్ చేశారు, నేనే తీసేసానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చావు. మరి రెండో పిఏ మీద కూడా బోళ్ళు జరుగుతున్నటువంటి అగత్యాలు, హిందుత్వం మాట్లాడుతున్నారు కదా, హిందుత్వం. మరి ఆ ఆవుల్ని ఏం చేస్తున్నాడో, మరి ఆ రాబడీలో ఏమున్నాడో కూడా తెలియాలి. మరి నీ పిఏలే ఎందుకు తప్పు చేస్తున్నారో నాకు అర్థం కావట్లే ఇప్పటికీ. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియదు అనుకొని మనం నోరుంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే 1,32,00,000 మంది మనోభావాలని దెబ్బతీస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. అంటే నోరు ఏదంటే ఎవడివి నువ్వు అంటావు, నీకు మతి స్థమితం లేదు, బుర్ర లేదు అంటున్నావు. పాయకురావుపేట ఎమ్మెల్యేగా ఉండి నువ్వు పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పేసి రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. నీ నియోజకవర్గంలో జరిగినా ప్రశ్నించవు, సొంత జిల్లాలో జరిగినా ప్రశ్నించవు, నీ ఉత్తరాంధ్ర ఏరియాలో జరిగినా ప్రశ్నించవు, పక్కనే ఉన్న నీ నియోజకవర్గం తునిలో జరిగినా ప్రశ్నించవు. కానీ నువ్వు మాత్రం హెరిటేజ్ కోసం ప్రెస్ మీట్లు, హెరిటేజ్ని కాపాడుకొని నెత్తి మీద వేసుకొని ఇంతకన్నా పెద్ద పదవి ఏమన్నా ఇస్తానన్నారా ఏంటి? అంటే నేనేం మాట్లాడుతున్నాను అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కూడా ఎదురు చూస్తున్నారు. నువ్వు ఆడబిడ్డల కోసం ఏ రోజన్నా పోరాటం చేస్తావేమో, ఆడబిడ్డల కోసం అట్లీస్ట్ నీ దళిత మహిళలు, నువ్వు దళిత కార్డు అని వాడుతుంటావు, నీ దళిత మహిళలకి ఇబ్బంది జరిగినా, నీ దళిత బిడ్డలకి ఇబ్బంది జరిగినా మాట్లాడతావేమో అనుకుంటాను కూడా మాట్లాడు. నీ పక్కనే యలమంచిలలో 50 ఎకరాలు దోచేశారు, దళితుల భూమి. వెళ్ళావా? పలకరించావా? కొన్ని మదనపల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ దగ్గరికి ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, అట్లీస్ట్ వెళ్ళి భరోసా ఇస్తున్నావా, కలుస్తున్నావా? మదనపల్లిలో జరిగినటువంటి సంఘటన, ఆ మైనర్ బాలికని ఇప్పుడు వరకు ఆ కుటుంబాన్ని సందర్శించావా? ఎందుకు వెళ్ళే ధైర్యం కూడా చేయలేవు. ఎందుకనంటే తప్పు జరుగుతుంది మీ హయాంలో కాబట్టి. నీ చాతగాని తనం వల్ల శాంతి భద్రతలు లోపగించి ఇవాళ ఆడబిడ్డలు డ్రమ్ములలో తేలుతున్నారు. వీటి మీద ఆలోచించాలన్నా, వీటిని అడగాలన్న ఆలోచన విధానమే నీకు లేదు. వెకిలి మాటలు, వెకిలి చేష్టలు, అవహేళన చేసుకుంటూ ఒక ఎక్స్ సీఎంని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మన 2014 ముందు మనం ఎవరికి కూడా తెలియదు ఈ రాష్ట్రంలో. పాయకరావుపేట ఎమ్మెల్యేవే కదా, అక్కడ అనిత వద్దు పార్టీ ముద్దు అని తీసుకెళ్ళి అక్కడ 2019లో ఇసిరి నిన్ను కొవ్వూరికేస్తే అక్కడ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే. ఇలా ఫ్లూక్లో ఇప్పుడు 3 పార్టీలు కలిసిపోయి ఇవాళ అడ్డగోలుగా నోరు ఏది పడితే అది పెద్ద చిన్న లేకుండా, సంస్కారం లేకుండా మాట్లాడి ఇవాళ హోంమంత్రి పదవిలో ఉన్నావు. ఇప్పుడు సామాన్య కార్యకర్తలాగా ఏది పడితే అది మాట్లాడడానికి వీలు లేదు. నీకు ఆ పదవికి అసలు విలువ తెలుస్తుందో లేదో నాకు తెలియట్లేదు. కానీ ఇవాళ అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతుంటే మాత్రం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మహిళలు ఊరుకోరు, కార్యకర్తలు ఊరుకోరు, అలాగే 1,32,00,000 మంది కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. అచ్చెన్నాయుడు గారు కూడా అసెంబ్లీలో ఊగిపోతున్నారు.
అంటే మీ మంత్రులందరూ ఇప్పుడు ఆ శాఖకు సంబంధించి మీ శాఖలో అన్యాయాలు జరుగుతుంటే మాట్లాడట్లా, కానీ హెరిటేజ్కి ఏదో నష్టం జరిగినట్టు ఇవాళ మీరు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏ రోజన్నా అచ్చెన్నాయుడు గారు రైతుకి కష్టం కలిగితే వచ్చారా, అడిగారా? గూగిపోయి అడుగుతున్నారు కదా అసెంబ్లీలో. రైతు గిట్టుబాటు ధర విషయంలో మాట్లాడారా? యూరియా విషయంలో మాట్లాడారా? రైతు భరోసా ఇవ్వలేకపోయామని మాట్లాడారా? లేదే. కానీ హెరిటేజ్కు కష్టం వస్తే మాత్రం మార్కెటింగ్ మేనేజర్లు నెత్తి మీద వేసుకున్నట్టు వేసేసుకొని ఎవరిని పడితే వాళ్ళని విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. మీ శాఖలకి న్యాయం చేయలేకపోతే రిజైన్లు చేసేయండి. ఎందుకు మీకు ఆ పదవులు? దేనికి ఆ పదవులు? డెఫినెట్గా ఇవాళ అనిత గారిని అడుగుతున్నాను, మీరు ఈ జరుగుతున్నటువంటి అగత్యాల మీద కానీ మీ గాంజాయి మీద కానీ మీరు ప్రెస్ మీట్కి సిద్ధమంటే చెప్పండి, మేము కూడా డిబేట్లకు సిద్ధంగానే ఉంటాం. సొల్లు మాటలు ఏది పడితే అది మాట్లాడడము, విచ్చలవిడిగా మాట్లాడడం ఇవ్వద్దు. సబ్జెక్ట్ కావాలి మనకి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కానీ. నిసిగ్గుగా అసెంబ్లీలో 9 లక్షల కోట్లు అప్పు చేశాం, 14 లక్షల కోట్ల అప్పు చేశారని చెప్పేసి ఆ అప్పులు ఇంకా మేము కడుతున్నామని చెప్పేసి దేవాలయం లాంటి అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతున్నారు. చర్చకు నేను సిద్ధం, మీరు సిద్ధమా? అప్పు చేశారా 14 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు? అప్పు చేశారా 9 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీరుస్తున్నారా? మరి వచ్చినటువంటి 20 నెలల కాలంలో 3,20,000 కోట్లు అప్పు చేశారు కదా, మరి దీనికి సమాధానం చెప్పరే? మీరే నిన్న అసెంబ్లీ సాక్షిగా 3,36,000 కోట్లు మాత్రమే అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మళ్ళీ అంటే జనాలని ఎంత మీరు నిసిగ్గుగా అబద్ధాలు ఆడేస్తే నమ్మేస్తారనుకుంటారో నాకు ఇప్పటికే అర్థమవునటువంటి విషయం. కాస్త నీ సొంత సులాభాల కోసమో లేకపోతే భజన కార్యక్రమాల కోసమో ఆ పదవిని వాడుకోకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డల కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల కోసం, పసిపిల్లల్లాగా మొగ్గల్లోనే రాలిపోతున్నటువంటి మైనర్ బాల కోసం నువ్వు అండగా ఉండి ప్రెస్ మీట్లు పెడితే మేము హర్షిస్తాం. అంతేగాని విచ్చలవిడిగా మాట్లాడతాము. ఎవడివి నువ్వు జగను అని అంటే ఇక్కడ నుంచి 1,32,00,000 మంది నీకు సమాధానం చెప్పే రోజు, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకయ్యా నేను అన్నాను అని చంపలేసుకునే రోజు ఒకరోజు వస్తుంది. ఎల్లకాలం ఒకటే రాజకీయం ఉండదు, ఎల్లకాలం ఒకటే పెత్తనాలు ఉండవు, ఎల్లకాలం ఒకటే రెడ్ బుక్ ఉండదు. డెఫినెట్గా రాబో రోజులలో ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి కూడా ఈ ఇల్లు అంతే దూరం అని గుర్తుపెట్టుకొని కాస్త శాంతి భద్రతల మీద మీరు దృష్టి పెట్టి హెరిటేజ్ మీద కన్నా, ఎందుకంటే నువ్వు ఈ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి అంటే చాలా విలువైనటువంటి పదవి, దానికి మంత్రివో లేకపోతే హెరిటేజ్కి మంత్రివో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఆడవాళ్ళు రాబో రోజులలో మీకు సమాధానం చెప్తారు. రాబో రోజులలో మహిళలే మిమ్మల్ని తరిమి కొడతారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదం.